ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం మొదటి 4 వచనాలు ధ్యానించుకొని బైబిల్ పఠనాన్ని ముగించుకుందాం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. 17వ అధ్యాయం వరకు మనం ధ్యానించుకుంటూ వచ్చాం. అనేక విషయాలు దేవుడు ఇశ్రాయేలు పట్ల, వారి అవిధేయతను బట్టి, వారి విగ్రహారాధన బట్టి, ఇవన్నీ కూడా వారి హృదయం ఎవరి మీద ఉంటుందో ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటూ వచ్చాం. అయితే ఇప్పుడు ఇంకో విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు చేసేదని. ఇర్మియాకి దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. నీవు లేచి కుమ్మరి వానింటికి పొమ్మని. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు పట్ల చెప్పవలసిన మాటలన్నీ మాటలతోనే కాకుండా ప్రవక్తకి ప్రాక్టికల్గా చూపిస్తున్నాడు అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ భూలోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు ప్రకృతి సంబంధమైన వాటిని ఉదాహరణగా తీసుకుని ఆత్మ సంబంధమైన వాటిని తెలియజేశాడు. ఉదాహరణకు విత్తువాడు విత్తనములు విత్తుచూ వెళ్ళాడు. ఆ విత్తనాలు ఏ విత్తనాలు? ఆత్మ. ఇప్పుడు భౌతికంగా ఉన్నవన్నీ దాన్ని మనం ఏం చేయాలి? సో భౌతిక విత్తనాలు ఏ రీతిగా ఫలిస్తాయో, ఏ రీతిగా చల్లుతారో ఆ రీతిగా ఆత్మీయ విత్తనాలు కూడా ఉంటాయి. భౌతిక విత్తనాలు త్రోవలో వేస్తే ఫలిస్తాయి, కాకులు వచ్చేది. రాతి నేల మీద విత్తితే ఉంటాయా? ముళ్ళ పొదల్లో వేస్తే పండుతాయా? కాబట్టి ఏ నేల మీద వేయాలి? మంచి నేల. అలాగే ఎందుకంటే ఆ విధంగా వాక్యం అనే విత్తనాలు కూడా మంచి నేల మీద వేయాలి. అందుకనే విత్తనాలు చల్లే ముందు వాళ్ళు ఏం చేయాలంటే జాగ్రత్తగా రాళ్ళు ఉండకూడదు, ముళ్ళ పొదలు ఉండకూడదు. వీటన్నిటిని దున్నుతారు కదా, నాగలతో దున్ని వాటన్నిటిని కూడా తీసేస్తారు. ఈ మధ్యన ట్రాక్టర్లు వచ్చినాయి, మిషన్స్ వచ్చినాయి, వాటి ద్వారా దున్ని ఏం చేస్తారు? వాటన్నిటిని తీసేస్తారు. ఇంకోటి ఏంటంటే త్రోవ పక్కన మాత్రం వేయకూడదు, అది ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. అందుకనే మన హృదయం కూడా బీడు భూమిలాగా ఉండకూడదు. మన హృదయంలో రాళ్ళు ఉండకూడదు, అంటే హృదయంలో కాఠిన్యత అనేది ఉండకూడదు. మన హృదయంలో ఐక్య విచారములు అనేవి ఉండకూడదు. ఈ ఐక్య విచారముల్లో మనం ఇరుక్కుంటాం. ఇక భక్తిని కాపాడుకోవాలంటే, దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలంటే, దేవుని వాక్యము మన హృదయంలో వేరుపారి అది ఫలించాలి అంటే, మన ఆత్మీయ జీవితంలో మార్పు తీసుకొచ్చి దేవుని మహిమ కొరకు జీవించేటట్టుగా చేయాలంటే ఎప్పుడు కూడా ఈ భూ సంబంధమైన వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కూడా సాతానుడు ఏం చేస్తాడంటే చెడు మార్గంలో నడిపించేస్తాడు అన్నమాట. హృదయాన్ని కఠినపరిచేస్తాడు అన్నమాట. పర్వాలేదు, భ్రమ పెట్టి ఆత్మ సాతాను ఎప్పుడు కూడా భ్రమపరుస్తాడు. పరిచి పర్వాలేదు, మంచిది, అది చేసే అంటాడు. చేసిన తర్వాత వదిలేస్తాడు. తర్వాత బాధలు అన్నమాట. అందుకనే జాగ్రత్త కూడా. దీన్నే కీర్తనకారుడు ఏమంటాడంటే, చూడండి 40వ కీర్తన మొదటి 2 వచనాలు చదవండి. కనిపెట్టుకుంటుని ఆలకించెను, నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి పైకెత్తాను. జిగటగల దొంగ ఊబి అంటే ఇదే అన్నమాట. ఈ పాపములో చిక్కు ఏదైనా కావచ్చు, దైవికంగా ఈ దేవుని విషయాల్లో దేవుని వాక్యం ఫలించకుండా చేసేది ఏదైనా సరే. ఒక దాంట్లో ఒక పాపంలో ఇరుక్కున్నాం అనుకోండి, దావీదు వ్యభిచారంలో ఇరుక్కున్నాడు కాబట్టి అది ఏమైంది? జిగటగల ఊబి. దాని తర్వాత తన భర్తని
సో చూడండి, దైవికమైన ఆలోచన చేయవలసిన వాడు ఎంత దుర్మార్గపు ఆలోచనలు చేశాడు చూడండి. అందుకనే దురాశ గర్భం ధరించి పాపం మన కన్ను, పాపం పరిపక్వమై, దురాశ వ్యభిచారం చేశాడు, పాపం చేశాడు, పరిపక్వమై తన మరణాన్ని కూడా చేశాడు. ఊరియాను కూడా. ఇంకా వేరే విషయాలు, ఇదే భౌతికమైన విషయం. రెండవది దైవికమైన విషయాలు కూడా అట్లే చేశాడు. మందసాన్ని తీసుకొచ్చినప్పుడు ఏం చేశాడు? పాపం చేశాడు. పాపం అంటే ఏంటి? దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం కాకుండా తన సొంత తలంపును తీసుకొచ్చాడు. తన సొంత తలంపు మాత్రమే కాదు కానీ సమాజాన్ని అంతటినీ కూడా సమకూర్చి, ప్రజలందరినీ సమకూర్చి, పెద్దలను సమకూర్చి, యాజకులను సమకూర్చి, లేవీయులందరినీ సమకూర్చి సో చెప్పాడు, మనం మందసం ఇట్లా ఉంది, దాన్ని మనం తీసుకురావాలి అంటే అందరూ మంచిది అని చప్పట్లు కొట్టారు. కనీసం లేవీయులైనా యాజకులైనా వారు చెప్పాలి కదా, రాజావారు పద్ధతి ఇది కాదు, అలా తీసుకురావద్దు, ఎలా తీసుకురావాలి, ఇలా ధర్మశాస్త్రంలో రాయబడి ఉందని చెప్పాలి కదా. చెప్పలేదు. సాతానుడు ఎప్పుడు కూడా అలాంటి వాటిలో మొండిగా ప్రవర్తించేటట్టు చేస్తాడు. అది రాజు కానీ ఎవరైనా కానీ. ఓకేనా? దేవుడు ఏం చేస్తాడంటే పతనాల ద్వారా పాఠాలు నేర్చుకోవాలి. అప్పుడు కానీ వారికి నాటదన్నమాట. వారికంటే మనకి కొంతమంది తప్పు చేస్తుంది, ఇటువంటి శ్రమలు వచ్చినా నాటదన్నమాట. అట్లా ఉండకూడదు. ఎప్పుడు కూడా ఏం చేయాలి? జాగ్రత్త పడాలి, సున్నితంగా ఉండాలి. అందుకనే దేవుని వాక్యాన్ని చేయటమే, దేవుని ఆజ్ఞలను పాటించడమే దేవుని చిత్తం అన్నమాట. ఇది భౌతికంగా మార్చుకుంటారు కొంతమంది. ఈ పెళ్ళికి వాక్యం చూసే పెళ్ళికి దేవుని చిత్తం బయలుపరిచాడు, పెళ్ళి చేసుకోవాలి. ఎవరిని చేసుకోవాలి? అవిశ్వాసకి విశ్వాసకి చూడలేదు, విశ్వాసతో పెళ్లి చేసుకోవాలి. ఓకేనా? ప్రార్థన చేయి. దేవుడు అలా ఏం చేస్తాడు? అవకాశాలు తీసుకొచ్చినప్పుడు చూసి చేసుకుంది. ఓకేనా? విశ్వాసం ఉందా లేదా, సరైన భక్తిలో కాదా, వారి కుటుంబం అంతా భక్తిలో ఉందా లేదా అనేది చూసుకుని జాగ్రత్త చేసుకున్న తర్వాత దైవికమైన కుటుంబంగా ఏం చేయాలి? కట్టుకోవాలి. వారిద్దరూ కూడా వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. వారిద్దరూ కూడా దేవుని సేవకి ప్రాధాన్యత ఇవ్వాలి. అది దేవుని చిత్తం చేయటం. ఓకేనండి? సో అలా మనం చూసుకోవాలి. కనుక ఈ విధంగా ఇశ్రాయేల్ అందరూ కూడా తప్పిపోతూ వచ్చారు. మనలో కూడా అనేక మంది తప్పిపోతూ ఉంటాం. అనేక సార్లు ఏం చేస్తామంటే స్వబుద్ధిని ఆధారం చేసుకుని తప్పులు చేసి జిగట ఊబిలో ఇరుక్కుపోతూ ఉంటాం. దాని నుంచి రావాలంటే ఏమవుతుంది? కష్టం అవుతుంది. అందుకనే మనం మనసు మారినప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు, బుద్ధి గట్టి తిని ఈ తప్పు చేశాను, ఇక నుంచి చెయ్యను, ఇక నుంచి జాగ్రత్తగా ఉంటాను అని స్టార్ట్ చేయాలి. ఈ ఊబి నుంచి నన్ను లేవనెత్తని, లేకపోతే బయట ప్రయత్నాలు చేస్తే కుదరదు. ఇంకా ఎక్కడికి వెళ్ళిపోతాం? ఈ జగటు ఊబి పాతాళం లాంటిది. దాంట్లో పడిన వ్యక్తి కిందికి పోతూనే ఉంటాడు, పైకి తాను తీసుకోలేడు. భక్సింగ్ గారు దీని గురించి బాగా చెప్పాడు. ఆయన బుక్కుల్లో కూడా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ వాటర్ దాని మీదే ఉంటుంది అన్నమాట. ఓకే, నాకు గుర్తులేదు. సో కాబట్టి ఆ విధంగా దిగజారిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా ఎక్కడ ఉండాలి? సమభూమి గల ప్రదేశంలో. దేవుడు మనల్ని ఏం చేశాడు? వంకర టింకర్ రోడ్ల నుంచి, తర్వాత ఈ రఫ్నెస్ అంతటి నుంచి విడిపించి సమభూమి గల ప్రదేశంలో పెట్టాడు. రాజమార్గంలోనే తీసుకొచ్చాడు, పరలోకానికి వెళ్ళే మార్గంలోనికి తీసుకొచ్చాడు, దైవ మార్గంలోనికి తీసుకొచ్చాడు. కాబట్టి మన ప్రవర్తన, మన నడవడి జాగ్రత్తగా ఉండాలి. వాక్యాన్ని విన్నాను, చదివానంటే సరిపోదన్నమాట. దాన్ని ఏం చేయాలి? దానికి అప్లై చేసుకోవాలి.
పొరపాట్లు జరుగుతాయి. సాతానుడు దావీదు లాంటి వాళ్ళని మోసం చేశాడు, భ్రమ పెట్టాడు, తప్పు చేయించాడు. తర్వాత వాడు వదిలేసి వెళ్ళిపోతాడు. తర్వాత మనల్ని దాని నుంచి విడిపించేది ఎవరు? దేవుడు. దేవుడు విడిపించాలంటే ఏం చేయాలి? మనం నిజంగా పశ్చాత్తాపం, ఇంక ఈ పొరపాటు చెయ్యనని చేతులకు రావాలి. ఇప్పుడు నీవే నాకు దిక్కు, దీంట్లో మునిగిపోతున్నాను, చచ్చిపోతున్నాను, లేపని ప్రార్థించాలి. సో దేవుడు కార్యాలు చేస్తూ ఉంటాడు. ఓకేనండి, సరే. అలాగా చూద్దాం. ఇప్పుడు ప్రవక్తకి ఏం చెప్తున్నాడంటే, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు. నువ్వు మొదటిగా కుమ్మరి దగ్గరికి వెళ్ళి, ఈ భౌతికంగా కుండలు చేసే కుమ్మరవాని దగ్గరికి పోయిన తర్వాత చెప్తాను. ఎందుకంటే ఈ ప్రవక్త కూడా సరిగా గ్రహించాలి. అలాగే ఇప్పుడు బోధకులు కూడా సరిగా ఏదేంటనేది గ్రహించాలి. అందుకనే ప్రతి దానికి కూడా సరైన ప్రత్యక్షత అనేది కావాలి. బోధకులు ఏంటంటే వినేవారిని కూడా పాడు చేస్తాడు. అందుకనే పౌలు తిమోతికి చెప్తూ, నువ్వు బోధించే బోధన బట్టి నువ్వు రక్షించుకోవాలి, దాన్ని వినేవారిని కూడా నువ్వేం చేయాలి? రక్షించుకోవాలని చెప్పాడు. జాగ్రత్తగా ఉండాలి. ఏదేదో వినేస్తున్నాను కదా. కొంతమంది ఈ సరైన బోధ విన్నా సరే వారు పట్టించుకోరు. తన ప్రజలైనట్టుగా వస్తారు, కూర్చుంటారు, విన్నట్టుగా వింటారు, తర్వాత బయటికి వెళ్ళి వదిలేస్తున్నారు. చాలామంది అలాగే ఉంటారు. కనీసం 30% ఇట్లా విని గ్రహించి గైకొని దేవుని సేవ చేయాలని వారు, దేవుని కొలు ఫలించాలని ఉండేవారు. అనవసరంగా తప్పులు చేసి జిగుటు ఊపులో పడిపోయి కూరుకుపోయేటట్టు ఉండకూడదని జాగ్రత్తగా ఉండేవారు ఉంటారు. మిగిలిన వారు చాలామంది అట్లా ఉంటారు అన్నమాట. అందుకనే చాలా జాగ్రత్తగా భక్తిహీనతలోకి వెళ్ళకుండా ఎప్పుడు కూడా సంఘం సహవాసం కలిగి ఉండాలి. సహవాసం ద్వారానే దేవుడు మనల్ని తన వాక్యం ద్వారా మాట్లాడతాడు. మనం చేసిన ప్రార్థనలకు కూడా జవాబు అనేది ఇస్తాడు కదా. ఒకరు ఉండటం మంచిదా, ఇద్దరు ఉండటం మంచిదా? ఇద్దరు ఉండటం మంచిది. ఎక్కడ ప్రసంగిలో చెప్తాడు కదా, 4వ అధ్యాయంలోన ప్రసంగిలో చెప్తాడు, ఇద్దరు ఉండటం మేలు. అందుకనే అది వివాహానికి ఎక్కువగా చెప్తారు. ఒంటరి వానికంటే కూడా ఇద్దరు ఉండటం, అది సంఘానికి కూడా సాదృశ్యం. ఇద్దరుంటే ఒకరినొకరు ధైర్యపరుచుకుంటారు, ఒకరినొకరు హెచ్చరించుకుంటారు, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటారు కదా. ఒకడు భక్తిహీనంగా మాట్లాడితే భక్తిపరుడు అలా మాట్లాడకూడదని చెప్పారు. అయితే కొంతమంది ఏం చేస్తారంటే తప్పు చేసేవారితో వీళ్ళు కూడా ఏకీపిస్తారు. ఈ దినాల్లో అట్లా కూడా అక్రమం విస్తరించడం ద్వారా ప్రేమ చల్లారిపోయింది. యేసు ప్రభువుకి చోటు లేకుండా సాతానికి చోటు ఇచ్చే సంఘాలు ఎక్కువైపోయాయి, విశ్వాసులు ఎక్కువైపోయారు. అట్లా లేకుండా చూడాలి. అంటే ఇక్కడ ఎవరు లేరు, ఎప్పటికప్పుడు దేవుడు సాయం చేస్తున్నాడు మనకి. అందరూ కూడా మంచోళ్ళు, వచ్చి వింటారు, సేవ చేస్తారు. లేకపోతే వాళ్ళు ఆసక్తి లేని వాళ్ళు మూలం కూర్చుంటారు. సో మనకేమీ ఇబ్బంది అనేది లేదు. అయితే వారందరూ కూడా ఏం కావాలి? మంచిగా వారి హృదయాలు ఏం చేయాలి? దున్నుకోవాలి. అట్లా చూస్తున్నాం. కాబట్టి అప్పుడు ఏం చేశాడంటే యిర్మీయా విధేయత చూపించాడు. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేసి, కొండలు చేసేదాని పేరేంటి? సారే, వీల్ అంటారు కదా, పాటర్స్ వీల్ అంటారు ఇంగ్లీష్లో, పాటర్స్ వీల్. దాని మీద మట్టి జిగట మన్ను పెట్టి ఏం చేయాలి? దాన్ని తిప్పుతారు. ఆ షేప్ని చేత్తో తీస్తారు. ఎంత ఆర్ట్ ఉండాలి, అది ఎంత స్కిల్ ఉండాలి కదా కదా. అయితే కుమ్మరోడు స్కిల్ ఎక్కువ, మనం చేసిన దేవుడి స్కిల్ ఎక్కువ. దేవుడు అందుకనే దావీదు చక్కగా అంటాడు ఒక మాట, చూడండి 139వ కీర్తన 9వ వచనం. నీవు కలిగి చదవమ్మ. ఎన్నో వచనం? 14వ వచనం. రైట్, చదవమ్మ గట్టిగా. నీవు నన్ను కలుగు చేసిన విధమును చూడగా
భయమును ఆశ్చర్యమును నాకు కలుగుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఈ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసింది అన్నమాట. అర్థమైందండి. దినాలు గడిచే కొద్దీ తప్పులు చేసినప్పుడు వాటిని సరి చేసుకుంటూ, వాటి భారం భరించలేక తప్పులు చేసుకుంటూ దేవుని ఆశ్రయిస్తూ విడుదల పొందుతూ, ఆ విధంగా ఇప్పుడు నీవు నన్ను కలుగజేసిన విధానం చూస్తే భయం కలుగుతుంది కదండి. మనకు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి కదా. మనం ఏదైనా ప్రతి సృష్టిలో ఏదైనా సరే ఆలోచించండి దేవుడు చేసింది. అందుకని ఇక్కడ మొట్టమొదటిగా కుమ్మరం అనే ఎగ్జాంపుల్ ఉదాహరణగా తెలియజేస్తున్నాడు. వీడు సారి మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగట మన్నుతో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేశాడు. దీని అర్థం ఏంటి? మొట్టమొదటిగా దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఎన్నుకున్నాడు. అబ్రహాముని పిలిచాడు, అబ్రహాముని ఆశీర్వదించాడు, నిన్ను గొప్ప జనంగా చేస్తానన్నాడు. నాకు ప్రత్యేకమైన జనమని చెప్పాడు, వింతైన జనమని చెప్పారు, నాకు యాజక రూపంగా ఉంటారని చెప్పాడు, నన్ను మహింపరిచేవారని చెప్పాడు, నా మందిరాన్ని మీ మధ్యలో పెడతాను, నా మనసు మీ యందు అసహ్యపడదని చెప్పాడు. వాగ్దాన నిబంధనలు వారితో చేశాడు. అయితే సేవా నియమాలు పద్ధతులన్నింటినీ కూడా వారికి ఇచ్చాడు. మరి ఏం చేశారండి? అన్ని జనుల ఆచారాలు అభివృద్ధించారు, విగ్రహాల వైపు వెళ్ళారు, తర్వాత అన్ని జనులతో వివాహాలు చేసుకున్నారు కదా. ఆహాబు కూడా ఎవరు చేసుకున్నాడు? ఇశ్రాయేలు రాజు సీదోనీయురాలన్నారు, ఆమె పెళ్లి చేసుకున్నాడు. సీదోన్లో దెయ్యాలు ఎక్కువ ఉంటాయి సార్, వాళ్ళని చేసుకుంటే ఏమైంది? అట్లా దేవుణ్ణి విసిగించారు, దేవుణ్ణి ఆయాస పెట్టారు. కొత్త నిబంధనలో కూడా మనం కూడా అనేక సార్లు చూడండి, యేసు ప్రభుని ఆయన ముందుగానే మన కొరకు గాయపరచబడ్డాడు, శిలువలో రక్తం కార్చాడు. సో మనల్ని పాపాన్ని పరిహారం చేసి మనం రక్షించాడు. క్రీస్తు యేసులో ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఒక నూతన కొండని చేస్తున్నాడు, లేక ఒక పాత్రని చేస్తున్నాడు అన్నమాట కదా. ఆ పాత్ర ఏంటంటే అటు యూదులే కానీ ఇటు అన్యజనులే కానీ మనం అందరం కూడా ఏం చేయాలి? ఇప్పుడు ఇంకోటి చేస్తున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? ఆ కుండ పగిలిపోయింది. ఇప్పుడు ఏం చేశాడు? ఇప్పుడు ఇటు యూదులు కానీ అన్యజనులు కానీ వీళ్ళందరినీ భక్తులుగా చేయాలి. వారి విగ్రహాల నుంచి కానీ లేకపోతే వారి ఇష్టానుసారంగా పాపం చేసే జీవితం నుంచి ఏం చేయాలి? విడిపించాలి. అందుకని ఇప్పుడు యేసు ప్రభుని అంగీకరించే వారికి అంతా ఏముంటుంది? కట్టిన రాతి హృదయం తీసివేసి మాంస హృదయం, ప్రాచీన స్వభావాన్ని మార్చి నూతన స్వభావాన్ని, నూతన ఆత్మను ఇస్తుంది. ఎక్కడుంది? యెహెజ్కేలు 36:26లో తీన వస్తుంది కదా. ఓకే, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు యేసు ప్రభుని అంగీకరించిన వారందరికీ ఏముండాలి? మాంసపు హృదయం ఉండాలి, మెత్తని హృదయం ఉండాలి. దాంట్లో రాతి హృదయం ఏమాత్రం కూడా ఉండకూడదు. రెండవది నూతన స్వభావం ఉండాలి. నూతన స్వభావం ఏంటంటే యేసు ప్రభు యొక్క స్వభావం. యేసు ప్రభు ఎప్పుడు తండ్రికి లోబడేది, తండ్రిని మహింపరిచేది, తండ్రిని కనపరిచేది. తండ్రి తనకి ఇష్టం లేని పని ఒకవేళ ఇచ్చినప్పటికీ కూడా నేను తండ్రి ఇష్టాన్ని నెరవేరుస్తాను. నా తండ్రి మీ కొరకు, పాపుల కొరకు నన్ను సెలవులో మరణించమని పంపించాడు. నేను చేస్తాను. చేశాడా లేదు? తండ్రి నీ చిత్తమైతే దీన్ని నా యుద్ధని తొలగించు, లేని ఎడల నీ చిత్తమే. అంటే నా అంతటి నేనే ప్రాణం పెట్టట్లేదు, నా తండ్రి చిత్త ప్రకారం మీ కొరకు ఏం చేస్తున్నాను? విమోచన క్రయధనంగా నేను అప్పగించుకుంటున్నాను.
చూడండి, ఇప్పుడు క్రీస్తు యేసులో మనం నూతనంగా సృష్టింపబడుతున్నాం. ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయంలో ఉంటుంది. క్రీస్తు యేసులో తిరిగి మనల్ని ఏం చేస్తున్నాడు? నూతన. పాత కొండ ఏమైపోయింది? పగిలిపోయింది. ఎట్లా పగిలిపోయింది చూడండి ఒకసారి. యెషయా 45:9. యెషయా 45:9 త్వరగా చదవండి. వంటికున్న పెంకులలో ఒక పెంకయండి తను సృజించిన వానితో వాదించు వానికి శ్రమ. చికటమను దాన్ని రూపించు వానితో నీవేమి చేయుచున్నావని అనదగిన వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగిన నీవు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి శ్రమ. చూసారా, సృష్టికర్త సో ఈ జనాంగాన్ని ఇలా చేశాడు. ఇలా చేస్తే వారికి అన్నీ ఆశీర్వదించి గొప్ప జనాంగంగా ఉండాలని అనేక మంది జనాల్ని వాళ్ళు ఇల్లు కట్టుకోలేదు, పొలాలు సేద్యం చేయలేదు, పండ్ల తోటలు నాటలేదు. అటువంటి రెడీమేడ్ భూములు వారికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత సృష్టికర్తను ప్రశ్నించే వారు ఉంటున్నారు. ఇప్పుడైతే లోకం అంతా ప్రశ్నించేదిగా ఉంది. అలాగెందుకు చేశాడు, ఇలాగెందుకు చేశాడు? కుమ్మరివాడికి కుండ చేస్తున్నాడు, పగిలిపోయింది. అది దాన్ని తీసి మళ్ళీ ముద్ద చేసి దాని ఇష్టానుసారంగా చేసుకుంటాడా లేదా? అయితే దేవుడు కూడా ఏం చేస్తాడు? మనిషిని చేశాడు. సో ఆదాము చేశాడు. ఆదాము పాపం చేసి పగిలిపోయాడు. అలాగే వదిలేశాడా? లేదు. మళ్ళీ ఏం చేశాడు? వారి పాపాన్ని పరిహారం చేసి చేర్చుకున్నాడు. ఇప్పుడు అబ్రహాము ద్వారా యోధా జనాంగాన్ని తీసుకొచ్చాడు. వారు కూడా పగిలిపోయారు. అనేకసార్లు చెరలో నుండి వచ్చి ఐగుప్తులో నుంచి విడుదల పొంది మళ్ళీ బబులోనికి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. మళ్ళీ బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. మళ్ళీ విడిపించారు. మళ్ళీ ఏం చేస్తున్నారు? మరి అదే పని చేస్తారు. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? రోమేలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 15వ వచనం చదవండి. రోమ 11:15. వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరచుట అయిన ఎడల వారిని చేర్చుకునుట ఏమగును? మృతులు సజీవులైనట్టే అగును కదా. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే. వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధమే. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయం. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అటు యూదుల్ని ఇటు ఇశ్రాయేలీయుల్ని అన్ని జనుల్ని కూడా ఏం చేస్తున్నాడు? ఇప్పుడు అంటుకడుతున్నాడు. అంటే ఇప్పుడు ఏకజనంగా చేయాలి. సంఘం అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, అన్యజనుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించి కఠిన హృదయాన్ని మార్చుకొని అది దేవుడే మారుస్తాడు. అంగీకరించి పశ్చాత్తాపడతాడు. తర్వాత నూతన స్వభావాన్ని, నూతన ఆత్మను ఇస్తాడు కదా. ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం పగిలిపోయే కొండలాగా ఉండకూడదు, పగిలిపోయే పాత్రలాగా ఉండకూడదు, బలహీనంగా ఉండకూడదు, దేవుని ప్రశ్నించేవారుగా ఉండకూడదు. సృష్టి విధానాన్ని ఈ విధంగా చేశాడు. అది దైవ జ్ఞానం, తన ఇష్టం. దేవుణ్ణి ప్రశ్నించడానికి వీలు లేదు. వంశీని ఎందుకు నల్లగా చేసావు, నిన్ను తెల్లగా ఎందుకు చేశాడని నేను అనొచ్చా? ఎందుకు? ఆయన ఇష్టం. తెలిపైన ఒకటే, నలిపైన ఒకటే, పెద్ద తేడా ఏముంది? అంతేనా కదా. అయితే లోపల తెల్లగా ఉండాలి. దేవుడు కోరుకునేది ఏది? హృదయం శుద్ధి ఉండాలి. హృదయం దేవుని ఏళ్ళలో సరిగ్గా ఉండాలి. దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టాడు. అందుకని మనిషి ఏం చేస్తాడంటే పై రూపాన్ని లక్ష్య పెడతాడు, పక్షపాతం చూపిస్తాడు, ఈర్ష్య కపట ద్వేషాలు కలిగి ఉంటాడు. అట్లా ఉండటానికి వీలు లేదు. అందుకని ఎప్పుడు కూడా దేవుడు తన వాక్యము ఇచ్చాడు మనకి. ఇది ఫైనల్. ఇది ఈ వాక్యాన్ని చదువుకుంటూ, ఈ వాక్యాన్ని కేవలం మీరు చదువుకుంటే సరిపోదు, కానీ
తప్పనిసరిగా దేవుని వాక్యం మందిరంలో వివరిస్తున్నప్పుడు తప్పకుండా వినాలి, లేకపోతే లెక్క చెప్పవలసి ఉంటుంది. ఎవరండి ధన్యులు? వినవారు ధన్యులా, చదువువారు ధన్యులా? రెండు చేయాలి. చదివేవారు చదివినప్పుడు మీకు కొన్ని విషయాలు అర్థమవుతుంది. సో ఇక్కడ విన్నప్పుడు ఇంకొద్దిగా అర్థమవుతుంది. సో అలాగా ఇక్కడ మెసేజ్ ఉంటుంది, ఇక్కడ వర్స్ బై వర్స్ ధ్యానం ఉంటుంది. మీరు ధ్యానించుకునే సమయం కూడా కొన్నిసార్లు ఉండకపోవచ్చు. ధ్యానించే మంచిదే, అట్లా మెచ్యూరిటీ అనేది, పరిపక్వత అనేది వస్తుంది. కొంతమంది చేస్తున్నారు, ఇక్కడ చెప్పిన విధానములు చేస్తున్నారు, చాలా తక్కువ మంది చేస్తున్నారు. అందులో వాక్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వట్లేదు, ప్రార్థనకు మాత్రమే ఎక్కువ ఇస్తారు. ఎప్పుడు బాధలు ఉంది కదా. ప్రార్థన అనేది ఎప్పుడు మన ఆత్మీయ జీవితం కొరకు ఎక్కువగా చేయాలి. ప్రభువా, నీ వాక్యం చదువుతున్నాను, నాతో మాట్లాడు, దాంట్లోనే గూఢమైన సంగతులు నాకు నేర్పించు, దీన్ని తెలుసుకోవటానికి నాకు బుద్ధి చాలదు అని సొలొమోను లాంటి వాడు ప్రార్థన చేశారు కదా. వాళ్ళు చేయవలసిన పరిచర్య విషయంలో నాకు బుద్ధి చాలదు. ఇర్మియా కూడా అట్లాగే చేశాడు, నేను బాలుడిని, నాకేం తెలియదు. అదే ప్రవీణుడైన మోషే కూడా అట్లే చేశాడు. ఉద్రేకంలో ఏదో చంపేశాడు, కానీ ఉద్రేకంలో యవన ప్రాయంలో పోయి 40 ఏళ్ళ వయసులో పోయి ఒక ఐగుప్తీయుడిని చంపేశాడు, కానీ తర్వాత పారిపోవలసి వచ్చింది. ఎందుకంటే యూదుడే ఏం చేశాడు, ఇశ్రాయేలుడే ప్రశ్నించాడు. వీళ్ళకి ఎప్పుడు కొట్లాడుకోవడం. ఇశ్రాయేల్ ఏం చేస్తారండి, కొట్లాడుకోవడం పని వాళ్ళది, సమాధానంగా ఉండే పని కాదు. నువ్వెవరు మా మీద తీర్పరివి, నిన్నెవరు నియమించారంటాడు. వారు నిరాకరించిన మోషేనే వారి మీద ఏం చేశాడు, ఈనాడు యేసు ప్రభువుని నియమించాడు. దేవుని చిత్తం అంగీకరిస్తే సరే, లేదంటే శాశ్వత శిక్ష భరించవలసి వచ్చింది, శాశ్వత దండన, నరక దండన భరించవలసి వచ్చింది. ఓకే అండి, ఇంత ప్రేమ చూశారు, అట్లా నిరాకరించడానికి వీలు లేదు. కాబట్టి ఇలాగా చూడాలి. తర్వాత చూడండి, ఒక మాట ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఒకసారి వెలిగింపబడి రుచి చూచి పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు, మరలా గాయాన్ని రేపుతూ బాహాటంగా ఏం చేస్తున్నారు. ఒక్కొక్క పాయింట్ చెప్పమ్మా, ఏమేమి కలిగినాయి మనకి యేసు ప్రభు ద్వారా. 4 మొదట ఒకసారి ఫస్ట్ ఏం చేసామండి, వెలిగింపబడ్డాం. అంటే జ్ఞానం లేని మనకి ఏమొచ్చింది, జ్ఞానం వచ్చింది. దేవుడు ఎవరు, దెయ్యం ఎవరు, శరీరం ఏంటి, ఆత్మ ఏంటి, భూలోకం ఏంటి, పరలోకం ఏంటి, ఆదాం ఏంటి, కడపటి ఆదాం యేసు ప్రభు ఏంటి, ఇదంతా కూడా మనకేమైంది తెలుసు. వెలిగింపబడి పరలోక సంబంధమైన వరాన్ని ఏం చేసాం, అంటే పరిశుద్ధాత్మను పొందాం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందామో మనకేమొచ్చిందండి, నూతన స్వభావం వచ్చింది, ఆత్మ స్వభావం వచ్చింది. ఇవన్నీ వచ్చినాయి అంగీకరించి, లేకపోతే అంత ఈజీగా ఉండలేము కదా. రెండోది, ఫస్ట్ ఏం చూసాం, వెలిగింపబడ్డాం. రెండోది వరము. మనం యేసుప్రభుని అంగీకరించాలంటే యేసుప్రభు కూడా ఒక వరమే. యేసుప్రభులో అనేక వరాలు వచ్చినాయి. ఒకటంటే నిత్య పాప క్షమాపణ, నిత్య జీవము. రెండోది పరిశుద్ధాత్మ వరము. తర్వాత పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును వదిలేకు. అది కూడా ముఖ్యమే. ఫస్ట్ ఏంటి, వెలుగు. రెండోది పరిశుద్ధాత్మ. మూడోది దేవుని దివ్య వాక్కు. నాలుగోది రాబో యుగ సంబంధం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మొదటిసారిగా బలహీనుడిగా వచ్చాడు, గొర్రెపిల్లగా వచ్చాడు, దీనుడిగా వచ్చాడు, సాత్వికుడిగా వచ్చాడు. ఈ లోకంలో ఉన్న అధికారులు, మనుషులు, తన సొంత వారు ఇశ్రాయేలు ఏం చేసినా ఏమనలేదు.
చెంప మీద కొడితే చంపించాడు, వెంట్రుకలు పెరిగితే పెరిగించుకున్నాడు. సో ఒక గొర్రెని ఎక్కడ తీసుకెళ్తారు వారు? కషాయ వాళ్ళని తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్ళారు ఆయన్ని. కషాయ వాళ్ళు అంత అయినా ఏం చేయలేదు, మరణం వరకు అప్పగించుకున్నాడు. తర్వాత లేచాడు. ఇప్పుడు ఎట్లా వస్తాడండి? వచ్చేస్తారు. మహిమా ప్రభావంతో వస్తాడు, దూతలతో వస్తాడు, మేఘారూఢుడై వస్తాడు. ఎందుకు? నమ్మి నడుచుకుంటున్న వారిని రక్షించడానికి, తన దగ్గరికి తీసుకెళ్ళటానికి. రెండోది నమ్మని వారిని శిక్షించటానికి. అప్పుడు ఆయన ప్రభావం చూపిస్తుంది. అంటే 7 ఏళ్ళు శ్రమ వస్తుంది. భక్తిహీనులందరి మీదకి ఏమొస్తుంది? మరలా సెలవు, మరలా పదే తప్పిపోయిన వారి మీద కూడా ఇదే పరిస్థితి వస్తుంది. వారిని ఇంకా ఒకసారి వెలిగింపబడి ఒకసారి ఇవన్నీ రుచి చూసిన తర్వాత తప్పిపోతే ఏమవుతుందంటే మళ్ళీ వారిని సరిచేయటం చాలా కష్టం. దగ్గర ఉన్నారు కొంతమంది, ఎన్నో ఏళ్ళ నుంచి ప్రార్థన చేస్తారు, రక్షింపడ్డారు, ఆసక్తిగా 2-3 ఏళ్ళు కొనసాగారు. తర్వాత వ్యసనాలకు గురై వెళ్ళిపోయారు. వారి గురించి ఎంత చెప్పినా, ఎంత బతిమాలినా, లేక ఎంత ప్రార్థన చేసినా సంఘంలో వారు తిరిగి సమకూర్చుకోండి. తిరిగి ఏమవుతుందండి? నాశనమే వారైంది. అట్లా కొంతమంది. అందుకనే యవనస్తులు కూడా చెప్పేది అదే, రండి అని చెప్తున్నాం. వినండి, విశ్వాసాన్ని కాపాడుకోండి, దేవుని కొరకు కొన్ని క్రియలు చేయండి, వాక్యాన్ని సరిగా నేర్చుకోండి. ఎందుకంటే ఈ లోకంలో సార్వత్రిక సంఘ క్రమం అనేది అన్ని సంఘాలు పాటించట్లేదు. కాబట్టి ఏం చేస్తారంటే ఇష్టానుసారంగా బోధించి చేస్తారు. ఇప్పుడు ఇందాక ఒక ఆయన చెప్తున్నాడు, పరిశుద్ధాత్మను పొందాలి, ప్రతి వారు పరిశుద్ధాత్మని పొందాలి. పరిశుద్ధాత్మను పొందారా లేదా అనే దానికి మీరు భాషలు మాట్లాడాలి. ఇది కరెక్ట్ అనేది ఇది కాంట్రవర్షియల్. అందరూ భాషలు మాట్లాడతారు. సంఘములో భాషతో 10,000 మాటలు పలికిడి కంటే కూడా ఇతరులకు బాధ కలిగినట్టు తన మనసుతో 5 మాటలు, గ్రహింపుతో 5 మాటలు చెప్పాలి కదా. ఇది ఎవరికే సూచనగా ఇచ్చాడు. 2-3 చోట్ల ఇచ్చారు. యేసుక్రీస్తు ప్రభు అదే పేతురు సువార్త చెప్పినప్పుడు 3,000 మంది మారుమనసు పొందారు. పొందిన తర్వాత వారు మేమేం చేయాలన్నప్పుడు మారుమనసు పొందండి, యేసు నామములో బాప్తిసం తీసుకోండి, అప్పుడు పరిశుద్ధాత్మ వరమును పొందదు. ఎంతమంది? 3,000 మంది. వారు భాషలు మాట్లాడారు. ఎవరు మాట్లాడారు? అపోస్తలులు. అది ఓన్లీ సూచనగా ఇచ్చారు. అది కూడా వీరు వెర్రవారు తాగి వచ్చారు పొద్దున్నే అన్నప్పుడు పేతురు లేసి స్పష్టంగా చెప్పినప్పుడు 3,000 మంది భాషలు మాట్లాడినప్పుడు వాడు 3,000 మంది రక్షణ పొందారా? స్పష్టంగా చెప్పినప్పుడు పొందారా? మరి ఇవన్నీ ఉంటాయి. తెలియక ఏం చేస్తారంటే వెళ్ళిపో. అట్లా వాడితో సాంగత్యం చేయకూడదు. వీళ్ళంటే కనెక్ట్ అవ్వాలి, లేదా ఒక్కడే చేసుకోవాలి. అర్థమవుతుందా? చెప్పాలి. అలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు కూడా బయటకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. మాట్లాడుతున్నారు నాతో చూడాలి. కాబట్టి మీ డీలింగ్స్ ఏమైనా కొద్దిగా ఇటు మారినప్పుడు వెంటనే నన్ను కాంటాక్ట్ అవ్వాలి. దీనికి అంతటికీ కూడా దైవ ప్రత్యక్షత కావాలి, లేకపోతే కష్టం అవుతుంది. సో అలా మనం తెలుసుకున్నాం. చదివేసామా? నేను 3 వచనాలు ధ్యానించామా? 4 వచనాలు ధ్యానించాం కదా. కాబట్టి మిగిలిన విషయాలు ఇంకా కంటిన్యూటీ ఉంది. అవి ప్రభు చిత్తం అయితే వచ్చే వారంలో చూసుకుందాం. ప్రార్థనలోకి వెళ్దాం. జాగ్రత్తగా ఉందాం. ప్రభువును మరలా సిలువ వేయకుండా చూద్దాం.